నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామానికి చెందిన గొల్లు తిరుమల దుర్గాదేవి ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆటో డ్రైవర్ అయిన గొల్లు గోవిందు తన కూతురైన తిరుమల దుర్గాదేవిని సెయింట్ థామస్ స్కూల్లో చదివిస్తూ తన ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థానాలు అవరోధించడానికి కుమార్తెను ప్రోత్సహించి తన విజయంలో తాను కూడా భాగస్వామి అయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ దేవసు కుమార్ మరియు కోచ్ లక్ష్మణరావుకు గొల్లు గోవిందు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు. ఇప్పుడు గ్రామంలో ఒక ఆటో డ్రైవర్ బిడ్డ, ఎందుకంటే తను ఎంతో గారాలు ముద్దుగా పెంచుకున్న బిడ్డ తిరుమల దుర్గాదేవి గొల్లు గోవింద్ గారి కుమార్తె. ఎందుకంటే ప్రతిభను కనబరిచారు. వారు చూడొచ్చు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ టోకింగ్ ఛాంపియన్లో గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే అంతకుముందు కూడా ఆల్రెడీ మెడల్ సాధించడం జరిగింది. ఇక పాపను మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్నది. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నారు. ఎందుకంటే ప్రతిభ ఎవరి సొంతం కాదు, అది కష్టపడిన ప్రతి ఒక్కరికి సొంతం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ పాపను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు తిరుమల దుర్గాదేవి. నేనేమో సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్నాను. ఇలా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గెలిచాను అనమాట. నేను మా కోచింగ్ సార్నేమో లక్ష్మణరావు సారు, ప్రిన్సిపాల్ సార్ మేము దేవసుకుమార్ సార్. నేనేమో సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్నాను. మా తల్లిదండ్రుల పేరు గొల్లు గోవిందు, గొల్లు సత్యవేణి. అమ్మ, నీకు ఎప్పటి నుంచి ఈ బాక్సింగ్ మీద ఇంట్రెస్ట్ మొదలైంది? 9th క్లాస్ స్టార్టింగ్లో మా సార్ పెట్టారండి. అందులో సెలెక్ట్ అయ్యి నా సార్ తీసుకెళ్లారండి. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు తల్లి? 9వ తరగతి చదువుతున్నానండి. ఇంకా ముందు కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలని ఉందా? జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని ఆశ ఉందా? చేస్తానండి. మీ తల్లిదండ్రుల సహకారం మీకు ఏ విధంగా ఉంటుంది? మా తండ్రిదండ్రులు అయితే దేనికన్నా వెళ్ళమంటారండి. ఓకే. ప్రతిభ ఎవరి సొంతం కాదని చెప్పి మరొకసారి అమ్మ బిడ్డ నిరూపించింది. ఆయన తండ్రి మన ముందు ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఈయన ఒక ఆటో డ్రైవర్. ఎందుకంటే సాదా సీదా జీవితం ఎందుకంటే కూతుర్ని ఎంతకన్నా గొప్ప ప్రయోజకులు చేయాలని ఆశతో ఉన్నారు. సార్, మీ పాప ఇలాగ 2 గోల్డ్ మెడల్ సాధించి ఇలాగా కనబరుస్తుంది. ఇప్పుడు 9th స్టాండర్డ్లోనే ఈ విధంగా ఉండడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఆ పాప ఎంతవరకు దాకా వెళ్తానంటే అంతవరకు తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఇవాళ కూడా తీసుకెళ్ళానండి. ఈ పాపను ఫస్ట్లో వస్తే నేను ఈ స్కూల్కి ఇదేటమ్మా ఆడపిల్లకి నీకు ఇది ఇజ్జి కాదు మానే అన్నానమ్మ. మానే అంటే మా పెద్దన్నయ్య అన్న గట్ట మా అన్నయ్య గారి పిల్లల్ని గట్ట రికమెండింగ్ చేయించిందండి. రికమెండింగ్ చేస్తే అప్పుడు పంపానండి. పంపిన తర్వాత ఇలా కొట్టుకొస్తుంటే నేను అలా కూడా తీసుకెళ్తానండి. ఇంకా అలాగే ఎంతవరకు వెళ్తానని ఆవిడ ఉద్దేశం ఎంతవరకు ఉంటే అంతవరకు ఆడతానండి, అంతవరకు తీసుకెళ్తానండి. అంటే ఆడబిడ్డని ఈరోజు సమాజంలో భద్రత లేని విధానంలో ఉన్నాం. ఎందుకంటే అలాంటి బిడ్డల్ని ప్రోత్సహించడంలో చాలామంది తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. వారికి ఉన్న ఆశయాలు కానీ, వారిలో టాలెంట్ని వెతికితీయడంలో కానీ. ముందుగా వాళ్ళ ప్రిన్సిపల్ గారు, అలాగే వాళ్ళ కోచింగ్ సారు తన ప్రతిభను వెలికి తీశారు. దానికి మీ వంతు సహకారం కూడా తోడైతే ఆ బిడ్డ ఎంతో ముందుకు వెళ్ళే బాక్సింగ్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తుంది. అలాగే మీరు ఆ బిడ్డని ప్రోత్సహించి మొదట్లో మీరు ఒప్పుకోలేదని మీరే చెప్తున్నారు. తర్వాత కూడా ఆ బిడ్డ గురించి మీరు ఆలోచించి భవిష్యత్తు కోసం ఆలోచించి. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారం గ్రామంలో కసర్లు మరియు మైనింగ్ తిరుగుతున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. కనీస భద్రత లేకుండా అధిక లోడుతో ఓవర్ స్పీడ్ తో వెళుతున్న లారీల కారణంగా గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి కసర్లు మైనింగ్ లారీల యాజమాన్యంతో మాట్లాడి ఈ దౌర్జన్యాలను అరికట్టాలని గ్రామస్తులు కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు.
మండలం సొంగవరం గ్రామంలో మనం ఉండడం జరిగింది. ఇక్కడ తిరుగుతున్న టిప్పర్ లారీలు అన్నిట్లు కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే స్థానికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అధిక లోడులతో వెళ్ళడం వల్ల మా ఉన్న గ్రామాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ దారిని ప్రయాణించాలంటే కూడా భయాందోళనతో ప్రయాణిస్తున్నాం అని చెప్పేసి ఉద్రిక్తత నేర్కొతున్న క్రమంలో ఇక్కడ గ్రామస్తులందరూ అలాగే యువత అందరూ ఏకమయ్యి మొత్తం అన్నిటిని కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే మైనింగ్ ఎక్కువగా సాగే ప్రాంతం రౌతులపూడి మండలం. రౌతులపూడి మండలం ఎస్పైటిపాల ఆ గ్రామాల నుంచి పైనుంచి కూడా రాగపట్నం అటు నుంచి కూడా మైనింగ్ అదిగా తరలిస్తున్నారు. వందలాది లారీలు ఇక్కడికి ప్రయాణిస్తున్న క్రమంలో ఇక్కడ కనీస రక్షణ పద్ధతి కానీ కనీసం వారు నియమ నిబంధనలు కానీ పాటించకుండా ఇక్కడ చేయడం వల్ల మాకు ఉన్న స్థానిక మా ప్రజాధనంతో వేసిన రోడ్లు పాడుతున్నాయి. అలాగే సమస్తం కూడా అనేక ప్రమాదాలు గురవుతున్నాయని చెప్పి వెలువస్తున్నారు. స్థానికులు మన మధ్య ఉన్నారు, వాళ్ళని అడిగి విషయం తెలుసుకుందాం. గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ మీ డిమాండ్లు ఏంటి, అసలు ఎందుకని ఎలా ఆఫ్ చేయడం జరిగింది లారీలు అనేది? మా ఊరు డిమాండ్స్ ఏమి లేవు సార్. వీళ్ళు కూడా బాగా ఎక్కువ వేసుకెళ్తున్నారు. దానివల్ల అందరికి ఇబ్బంది అవుతుంది. రాళ్ళు పడిపోవడం కానీ ఎవరి మీద మట్టి పడిపోవడం కానీ ఏమైనా జరుగుతుంది. అది తగ్గించి వెళ్ళమని చెప్తున్నాం సార్. అలాగే ఓవర్ స్పీడ్ వెళ్ళమని తగ్గించి వెళ్ళమని చెప్తున్నాం. వీలైతే విలేజ్ ఉన్నంత మట్టికి సిమెంట్ రోడ్డు కూడా ఏమని కోరుతున్నాం సార్ గవర్నమెంట్ వారిని కూడా. ఎంత వీలైతే అంత జరిగింది. ఊళ్ళో డస్ట్ వచ్చేసి బాగా ఇంటి పక్కన రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళన్నీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. జనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. వీలైతే ఊరు మట్టికైనా సిమెంట్ రోడ్ వేయమని కోరుతున్నాం సార్. అదే అతిగా ఎక్కువ ఓవర్లోడ్తో ప్రయాణించడం, అలాగే వందలాది లారీలు రాత్రి పగలని తేడా లేకుండా ప్రయాణించడం, అలాగే ర్యాష్ డ్రైవింగ్లతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. దాని మీద మీ స్పందన ఏంటండి? ర్యాష్ డ్రైవింగ్ వల్ల అయితే మా ఎస్ఎగ్రహారం రౌతులపూడి మండలం ఎస్ఎగ్రహారం పంచాయతీలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇంచుమించులో సాయంత్రం కానీ మార్నింగ్ కానీ స్కూల్ పిల్లలు బస్సు ఎక్కించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఓవర్ స్పీడ్ మొబైల్ పెట్టుకోవడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, డ్రైవర్లు నిర్లక్ష్యం అంటే మామూలుగా లేదండి. అధిక లోడు, అధిక స్పీడు, డ్రైవర్ల నిర్లక్ష్యం. మా విలేజ్ ఎండింగ్ నుంచి ఆఫ్టర్ వరకు కూడా స్లోగా వెళ్ళాలని మా మనవి సార్. ఇంటి పక్క దారిలో పడుకునే అవ్వలేదు దారి. ఓకే, అయితే మన ముందు వీళ్ళు తెలిపిన వివరాల ప్రకారం అయితే సార్ అసలు అదే మీకు ఏ హామీ ఇవ్వమంటున్నారు? ఇప్పుడు వదలడానికి మీకు ఏ అధికారులు రావాలి? దానికి ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే బళ్ళన్నీ కూడా ఈ లోడ్ తగ్గించమని, ఓవర్ స్పీడ్ తగ్గించమని, దాంతోపాటు రోడ్ అనేది శాంక్షన్ చేయమని కోరుతున్నాం. అది ఏదో ఒక రోజు అయిపోయి బక్రీ కాదు కాబట్టి ముందు ఇప్పుడు అర్జెంట్గా చేయవలసింది ఏంటంటే ఇవి లోడు. ఆ లోడు వల్ల ఏంటంటే రాళ్ళు మీద పడడం, దానివల్ల మట్టి రోడ్డు మీద పడిపోయి దానివల్ల డస్ట్ కూడా బాగా ఎక్కువ వచ్చేస్తుంది. ఆ ఎవరి లోడ్లు తగ్గించి ఓవర్ స్పీడ్ తగ్గించమని కోరుతున్నాం. ఇప్పుడు మీకు ఎవరు వస్తే మీరు ఈ యొక్క విరమణ విరమించుకుంటారు? ఆల్రెడీ కానిస్టేబుల్ వారు వచ్చి మాట్లాడి ఎస్సీ గారు దృష్టిలో పెట్టడం జరిగింది. ఎస్సీ గారు కూడా వాళ్ళ సంబంధించిన కంపెనీ వాళ్ళతో మాట్లాడతానని చెప్పారండి. కానిస్టేబుల్ వారు ఎస్సీ గారి ద్వారా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే రేపు నెక్స్ట్ నుంచి వచ్చే బళ్ళన్నీ కూడా ఓళ్ళు తగ్గించి వస్తాయని చెప్పి హామీ ఇచ్చారండి ప్రస్తుతానికి. ఓకే, ఇది తహసీల్దార్ గారు కానీ అలాగే పోలీస్ వ్యవస్థ కానీ వారందరూ కూడా ఏమకమై, ఎందుకంటే కసర్ల యాజమాన్యంతో కానీ ఇలా మైనింగ్ యాజమాన్యంతో కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ సమన్వయంగా అన్ని గ్రామాల సమస్య ఇది, ఒక ఈ గ్రామాలకు సంబంధించింది కాదు. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ వారికి సామాన్యంగా అంటే వారి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని ఇదండి. ఈ విధానాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం భారీ లోడ్లు మీరు చూడొచ్చు కూడా భారీ లోడ్లు ర్యాష్ డ్రైవింగ్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా విశ్రాంతి కలిగించే విధంగా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే విధానం పడతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. వ్యక్తి నేను బండి మీద వెళ్తుండగా ఇక్కడ రాయి పైనుంచి వచ్చిన రాయి తగిలింది. అందుకని తక్షణమే స్పందించి లారీని ఆపిన మొదటి వ్యక్తినే. తర్వాత గ్రామస్తులందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ స్పందన కలిగించారు. ఏంటంటే ఏమేం జరిగింది అసలు? బైక్ నా మీద పడిపోయి టైర్లో తోలి మళ్ళీ నన్ను కొట్టిందండి. అది మా లారీలోంచి రాయి వచ్చా ఒకవేళ అదే చంటిపిల్ల ఉంటే తగిలేస్తే బైక్ పోయిందండి. పోవడం అయితే బైక్ తోలి అదే చంటిపిల్ల పడితే ఏం జరుగుతుందని బళ్ళు ఆపేయండి. అది ప్రమాదం అయితే మాత్రం లేదు, కానీ ఎందుకంటే ఏది జరగడానికి జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి ఇప్పటికైనా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా కళ్ళు తెరిచి ఇప్పటికైనా మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు స్థానికులు. చూస్తారండి వైఎన్సీ న్యూస్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జడ్డంగి అన్నవరం వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు, తార్ రోడ్డు పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆర్ఎండ్బి అధికారులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అలమండ చలమయ్య, బోదిరెడ్డి గోపి, మూదినారాయణ స్వామి, గొల్లపల్లి బుజ్జి, సూదిబోరయ్య, వైభోగల సుబ్బారావు, నూకతాటి ఈశ్వరుడు, కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇలా కడతాం ఇప్పుడు ఇల్లు ఉంది ఎక్కిచ్చేస్తారు ఒక రాయి పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఎక్కిచ్చేసుకొని పైకి వెళ్ళిపోతారు పెట్టేస్తాను సత్యప్రభరాజర్ నాయకత్వం సత్యప్రభరాజర్ నాయకత్వం సత్యప్రభరాజర్ నాయకత్వం సత్యప్రభరాజర్ నాయకత్వం ఎమ్మెల్యే నాయకత్వం ఎమ్మెల్యే నాయకత్వం ఎమ్మెల్యే నాయకత్వం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో రజకులు నిర్వహించిన బల్లల పండుగలో ప్రతిపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వరపుల సుబ్బారావు, వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజక సంఘ పెద్దలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, సమస్యలన్నీ తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం రజక సంఘ పెద్దలకు అన్ని విధాలా తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం పట్టణ మున్సిపాలిటీ కౌన్సిలర్ అలమండ చలమయ్య, వైసీపీ సీనియర్ నాయకులు సిడగం వెంకటేశ్వరరావు,
కౌన్సిలర్లు బదిరెడ్డి గోవింద్, సుంకర రాంబాబు, సామంతుల సూర్యకుమార్, అలమండ దుర్గాప్రసాద్, వాగు బలరాం, అంజూరి రాజారావు, దాకుముడి లోవరాజు, రజక సంఘ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అటుకులు కొబ్బరికాయ రేటు చెప్పాను. చూడండి, ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో రజకుల సంఘం ఆనవాయితీగా జరుపుకుంటున్న బలల పండక్కి రావడం జరిగిందండి. కులాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు చాలా ఆప్యాయతగా, చాలా అంగరంగ వైభవంగా ఈ పండుగ చేసుకుంటారని అందరూ చెప్పడం జరిగింది. మొదటిసారి వేళ ఇక్కడ రావడం జరుగుతుందండి. రజకులందరూ కూడా, ప్రతి ఒక్కరూ, కుటుంబాలందరూ, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, అష్టైశ్వర్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. పెద్దలు ఇక్కడికి వచ్చాక కూడా కొన్ని సమస్యలు నా దృష్టికి రావడం జరిగింది. జగన్ గారు అధికారంలోకి వచ్చాక మనకు అన్ని సమస్యలు కూడా తీర్చేలాగా మన ప్రయత్నం చేద్దామని మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. వీడియోకి వారి యొక్క ప్రేక్షక మహాశయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మాకు అత్యంత ఆప్తులు, శ్రేయభిలాషులు, ఇతులు, సన్నిహితులు, రజక సంఘ సోదరులు, ఎంతో ప్రేమానురాగంతో కులాలకు అతీతంగా మేమందరం కూడా వరుస పెట్టి కులపరంగా పక్కన పెట్టి తీసుకునేటువంటి అత్యంత ఆప్తుల సంఘం ఏంటంటే మా రజక సంఘం. మరి హిందూ సంప్రదాయ ప్రకారం మరి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత రజకులు ఆనవాయితీగా బలాల పండుగ చేయడం అనేది ఆనవాయితీ. ఆ కుల వృత్తి ప్రకారంగా పెద్దలు పెట్టేటువంటి ఈ యొక్క పండుగని ఈ సందర్భంలో వాళ్ళు చాలా మహా వేడుకగా తీసుకునేటువంటి ఈ సందర్భం పురస్కరించుకొని మనకు అత్యంత ఆప్తులు పెద్దలు ముద్రుడు గిరి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి మరి మీకు ఆరాధ్యమైనటువంటి పరమశివుని కొలిసి ఆరాధించి రజక సోదరులందరూ కూడా మంచి జరగాలి, వాళ్ళ సంఘీయులు ఎంతో అభివృద్ధితో కార్యక్రమాలు తీసుకోవాలి అనేటువంటి భావంతో ఈ రోజున ఉద్యోగ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా నా బాధ్యత చెప్పడం తప్పదు. నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు దాగమరి సూర్యబాబు గారు మరణం అనేది నాకు చాలా బాధాకరం. కులాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన నాకు అంత హృదయంలో హత్తుకునేటువంటి సూర్యబాబు గారు ఈ సంఘానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి నాతో పాటు ఆ పుట్టుబడి బంధువులు బోధన కలిపి కూడా సహకరించే కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ ప్రస్తుతం సమస్యలు ఉన్నాయి. మీ యొక్క కమ్యూనిటీలు కొద్దిగా పాత పడిపోయి ఉండడం చేత దాన్ని అధునాతనమైనటువంటి నూతన భవనంగా తీర్చిదిద్దడానికి మా యొక్క గిరి గారికి చెప్పడం జరిగింది. త్వరలోనే మనం మీ అందరూ కూడా ఆలోచించి దాన్ని నూతన నిర్మాణం చేయడానికి సహకరిస్తాం. అదే రీతిలో ఇక్కడ మీ రేవుకు ఉపయోగపడేటువంటి రహదారి విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా రాత్రి లోవర గారు చెప్తే నేను ఎంఆర్ఓతో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ సర్వేని పంపించారు. అది కూడా సర్వే చేసి మ్యాపింగ్ లో ఏ విధంగా ఉంది, పూర్వం స్థితి ఎలా ఉందో ఆ స్థితిలో మార్పు చేయకుండా చేయాలనేటువంటి ఉద్దేశం మీద ఎంఆర్ఓతో మాట్లాడి అసలు గిరి గారి కూడా ఆర్డీఓతో మాట్లాడించి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇదే కాకుండా సంఘానికి మీకు ఏ పని కావాలన్నా సరే ఆ యొక్క పనులు చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా మేము పిలుపుచుకుంటూ మీరు సెలవు తీసుకుంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలనకు కల్తీ లడ్డు ఘటన పరాకాష్ట అని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య విమర్శించారు. ఈ సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడడమే కాకుండా అపవిత్రం కాలేదని చెప్పడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ విషయాలను ప్రజల ముందుకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంపై విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. మరోసారి వారిపై అనవసర విమర్శలు చేస్తే క్షేత్రస్థాయిలో తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, 43వ డివిజన్ ఇన్ఛార్జ్ చోడిశెట్టి శ్రీమన్నారాయణ, 38వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్, వాడ్రేవు లోవరాజు, రేగల శివాజీ, సుంకర సురేష్, మనోహర్ గుప్తా, కోడి శ్రీను, కంట రవిశంకర్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. అసలు అది నెయ్యే కదా అనుకున్నారు. ఆ ప్రసాదాలు తింటే క్యాన్సర్లు వస్తాయి. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులకి ఏ విధంగా నమ్మకం కుదురుతుంది? భగవంతుడి విషయంలోనే మీరు ఎలా మోసాలు చేస్తుంటే, పైగా ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలో మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే అర్హత మీకు ఎవరికన్నా ఉందా? ఆయన మా అందరికీ పూజలు చేయమన్నారు, ఉపవాస దీక్షలు చేయమన్నారు, పాపానికి పరిహారం చేయమన్నారు. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి దాడులు చేయమన్నారా? మేము అధికారంలో లేనప్పుడు ఎన్నో ధర్నాలు చేసాం, ప్రజా ఉద్యమాలు చేసాం. ఈ విషయంలో శాంతియుతంగా భగవంతుని వేడుకున్నాం. భగవంతుడా, ఎవరి వల్ల జరిగినా సరే తప్పు తప్పే, క్షమించండి, ప్రజలను మీరు కాపాడండి అని కోరుకున్నాం. దీన్ని కూడా మీరు వక్రీకరిస్తారా? అంటే జంతు కొవ్వు ఉంటేనే కల్తీ జరిగినట్ట, రసాయనాలు వాడితే నెయ్యి అయిపోతుంది. అది ఒక్కసారి ఆత్మవిమర్శలు చేసుకోండి. మీరు అందరూ కూడా ప్రతిపక్షాలన్నాక మాట్లాడవచ్చు, తప్పు జరిగిన చోట మాట్లాడవచ్చు, కానీ మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి మీరు మాట్లాడుతున్నారు చూసారా? దానివల్ల అనుమానం వస్తుంది నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీయే జయించిందేమో అని. ఆ కల్తీలో అధికార పార్టీ హస్తం ఉందని అనుమానాలు వస్తున్నాయి. అవినీతిలో మీరు కూడా భాగస్వామి అని చెప్పి అనుమానాలు వస్తున్నాయి. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా తప్పు జరిగిందని చెప్పి లేకుండా సోషల్ మీడియా మాధ్యమాల్లో విర్రవీగిపోతున్నారే. తప్పు భగవంతుడికి భయపడండి, సర్వేజన సుగుణభవంతు అంటారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రజలందరూ బాగుండాలని. అందులో ప్రజలు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆఖరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రజల్లోనే ఉంటారు. అందులో మీరు కూడా ఉన్నారు. సార్ ఆలోచించుకోండి. ఇలాంటి విషయాల్లో ఎప్పుడైనా సరే మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలని చూస్తే మా జన సైనికులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోం. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక కూడా మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తారు. మీరు సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లో కానీ ఏ రోజన్నా మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడండి, వ్యక్తిగతంగా ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడి జోలికి వెళ్ళొద్దు. నమస్కారం. మరి ఈనాటి ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరపచ్చా గారు, అలాగే జిల్లా కార్యదర్శి మన ఆటకృష్ణ గారు, అలాగే ప్రెసిడెంట్ మా సిటీ నాయకులు శ్రీమన్నారాయణ గారు, గుప్తా గారు, గౌరవ్ గారు, అందరూ కూడా నాకు నమస్కారాలు. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం పవిత్రమైన తిరుపతి లడ్డూను కల్తీ చేయడం జరిగింది. దాని గురించి సిట్ నివేదిక ఇవ్వడం జరిగింది. సిట్ అందులో అసలు మీరు నెయ్యే వాడలేదు అని చెప్పి తేల్చడం జరిగింది. అప్పుడు జగన్ గారు ఏమంటారంటే సిట్ తీర్పిచ్చేసింది, మనం నెయ్యి వాడలేదు, కల్తీ నెయ్యి వాడలేదు అని చెప్పి అంటారు అని చెప్పి అంటున్నారు. సిట్ తీర్పిచ్చింది నెయ్యి వాడలేదంటే అసలు నెయ్యే వాడలేదు, కల్తీ నెయ్యి మాట్లాడుతుంది, మీరు నెయ్యే వాడలేదు, మీరు వాడింది కెమికల్స్, రసాయనాలు వాడిన నెయ్యిలు తయారు చేయాలి తప్ప అసలు నెయ్యి అనేది అందరూ లేదని చెప్పేసి ఆ సిట్ నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఈ నయంలో ఏదైతే ఇచ్చారో బోలేబాబా డైరీకి అసలు డైరీ లేదు, వాళ్ళకి అసలు పాలు సేకరణ దాఖలు కూడా లేవు. మరి అటువంటి బోలేబాబా డైరీకి నెయ్యి ఎలా సప్లై చేసింది? ఈ కెమికల్స్, రసాయనాలు వాడి నెయ్యి సప్లై చేసి పవిత్రమైన తిరుపతి లడ్డూని భ్రష్టు పట్టించారు. మరి మీరు 5 ఏళ్ల పరిపాలనలో పవిత్రమైన తిరుమలని భ్రష్టు పట్టించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఒక నాయకుడు గతంలో ఇలాగే వచ్చి తిరుమలలోని 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలవా అని చెప్పి అన్నాడు.
ఆయన కలియుగ దైవం అతనికి ఎటువంటి శిక్ష వేసిందో మీకు అందరికీ తెలిసిందే. మరి ఈనాడు వాళ్ళ వార్తలు వచ్చి ఈ కలియుగ దైవాన్ని దృష్టిపట్టించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా తెలుసుకోండి, ఆల్రెడీ మీకు దానికి ఇది మీకు కనబడుతుంది. ఇప్పటికైనా మీరు పశ్చాత్తాపడి మీరు క్షమాపణ కోరుకుని పవిత్రమైన మన వెంకటస్వామి దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఇప్పటికైనా మీరు మారండి. మరి మొన్న 4 రోజుల క్రితం మరి అంబటి రాంబాబు గారు మరి స్టేట్ ముఖ్యమంత్రి అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని అసభ్య పదజాలంతో చాలా ఘోరంగా దూషించడం జరిగింది. అప్పుడు పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. కాకినాడ సిటీ 43 ఇన్ఛార్జ్ జోసెఫ్ శ్రీమన్నారాయణ నా పేరు. ఇక్కడ జరిగేది వైసీపీ పాలనలో లడ్డు అనేది కల్తీ జరిగిందని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే తెలిసింది. కానీ గత వైసీపీ ప్రభుత్వానికి 2022లోనే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ 2022 నివేదికలో ఇద్దరు లడ్డూలో ఏదో కల్తీ జరిగిందని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగితే దాన్ని కప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాచిపెట్టి ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆడుండే చర్య తీసుకుని ఉంటే బాగుండేదని నేను ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ విషయాన్ని ఎక్కడ దాచిపెట్టేసుకుని ఈ రోజున దాన్ని ఎక్కడ ఏమీ జరగలేదు, సిట్ రిపోర్ట్ పూర్తిగా ఇవ్వకుండా ఇచ్చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కనీసం మీరు చేసిన దౌర్జన్యాలు కూడా మేము మాట్లాడకుండా ఉంటే, ఈరోజు దౌర్జన్యాలు చేయకుండా మీ విషయాలు బయట పెడతా ఉంటే ఎందుకని మీరు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు? రోడ్డు మీదకి వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి ఇదే విషయాన్ని అంబటి రాంబాబు గారు మాట్లాడిన ముఖ్యమంత్రి మీద చేసిన విమర్శలు బట్టి ఆయన తీసుకెళ్లి ఈరోజు జైల్లో పెట్టడం జరిగితే దానికి ఆయన చెప్తాడు ఇక్కడ సీటు క్లీన్ చీట్ ఇచ్చేసింది, ఇందులో కల్తీ జరగలేదని చెప్పేసింది అని చెప్పడం జరుగుతుంది. అన్నీ మాట్లాడాడు, అంతా బాగానే ఉంది. విలేకరులు మాట్లాడి ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇలా సైక్ చేస్తారు గొంతులేపు ఉందని. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని మాజీ ముఖ్యమంత్రి నువ్వేం పనికొస్తావని చెప్పి కలిసి నువ్వు చేయించావా, లేకపోతే నీకు అక్కడ ఉన్న అధికారులు చేశారా, లేకపోతే నీకు అక్కడ చైర్మన్ చేశారా? ఈరోజు నా పేరు అట్ల సత్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి, జనసేన పార్టీ. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముందుకు రావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలని వాళ్ళు ఏదో కరెక్ట్గా చేసినట్టు సోషల్ మీడియా ద్వారా వాళ్ళకున్న డబ్బు, అంటే గత ప్రభుత్వంలో చేసిన అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బు ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న పత్రికలు మరియు టీవీ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ఛానల్ ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేసాము అన్న ఒక కనీస పశ్చాత్తాపం కూడా లేకుండా అసత్య ప్రచారం చేస్తూ ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మికమైన దేవాలయం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం, ప్రతి మతం వాళ్ళు గౌరవించే దేవాలయం. ఆ దేవాలయంలోని డాలర్లు కొట్టేశారు. ఎంతో ప్రసాదం అంటే హిందువులే కాదు ప్రతి మతస్థుల్లో కూడా ఆ ప్రసాదాన్ని చాలా గౌరవించి తింటారు. అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు వాళ్ళు చేసేది ఏంటంటే మేము కల్తీ చేయలేదు, మాకు సిట్ రిపోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని అసత్య ప్రచారం చేస్తారు. మీకు ఎక్కడిచ్చిందని క్లీన్ చిట్? ఏ విధమైన మీరు కల్తీ చేశారని ఇచ్చింది, అందులో రసాయనాలు వాడారని ఇచ్చింది. అది రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయి నివేదిక కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, మీరు కల్తీ లడ్డు విషయంలో మీరు చాలా తప్పు చేశారు, ఆ తప్పుని ఒప్పుకొని ఈ రోజుకైనా చెంపలేసుకుంటే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమిస్తాడని, అంతేకాని మూర్ఖత్వంగా మీరు దోచుకున్న డబ్బుతోని మూర్ఖత్వంగా అసత్య ప్రచారం చేయడం అన్నది సమంజసం కాదని రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు జగన్మోహన్ రెడ్డి అనే మత పిచ్చి ఉన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.